నాట్స్ లో భాగమయ్యి చాలా యాక్టివ్గా ఉన్నటువంటి రాజేష్ మాదాల గారు అమెరికాలో దుండగుల మగ్గింగ్ కారణంగా ఇది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారిద్దరిని స్మరించుకుంటూ ఒక నిమిషం మౌనాన్ని పాటించి తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక బాట, నాట్స్ బాట. ఆ బాటలో నడుస్తూ అమెరికాలో ఉన్న తెలుగువారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నాట్స్ నిర్వహిస్తోన్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2015 కార్యక్రమం దృష్ట్యా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, చలనచిత్ర రాజకీయ కళారంగాలకు చెందిన ప్రముఖులకు సాదర స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలబడాలనే ఆశయం, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే సమున్నత లక్ష్యం, జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలన్న తపనతో ఆవిర్భవించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలోని తెలుగు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 2009 కేవలం 200 మందితో ప్రారంభించిన నాట్స్ అమెరికాలో తొలిసారిగా తెలుగువారి కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవే గమ్యం అంటూ ముందడుగు వేసింది. 1888 తెలుగు 1888-483-5848 అనే హెల్ప్ లైన్ స్థాపించి అనేక వేల మంది కాల్స్కి ప్రతిస్పందించింది. మొట్టమొదటిసారిగా తెలుగువారు కలిస్తే ఆటే పాటే కాదు సేవ కూడా ముఖ్యమన్న నినాదం నిరూపిస్తూ 1-800 ఆస్క్ డాక్టర్. తెలుగువారు చాలామంది తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, లేకపోతే స్టూడెంట్స్ తనకి హెల్త్ కవరేజ్ లేనప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటుంది. మొట్టమొదటిసారిగా 1-800 ఆస్క్ నాట్స్ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కావలసిన సమస్యలను సమాధానపరుస్తూ చాలా థౌజండ్స్ ఆఫ్ కాల్స్ని ఆన్సర్ చేసింది. దానిని ఒక ముందడుగుకి తీసుకువెళ్ళి పర్మనెంట్గా న్యూజెర్సీలో ఒక ఫ్రీ క్లినిక్ని స్థాపించింది. తెలుగు వారిని అనుకోని ప్రమాదాలు సంభవించిన, జరగరానిది జరిగి మృత్యువుతో పోరాడుతున్న వెంటనే నాట్స్ అప్రమత్తమవుతుంది. బాధితులకు కొండంత అండగా నిలబడుతోంది. న్యూజెర్సీలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగువారిని ఆదుకుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు నిలవాలన్న దృక్పథంతో బేబీ హర్షిత, అర్చనా సిస్టర్స్, లక్ష్మణ్ దూసా, అభినయ్ రెడ్డి, గోపి లింగం గుట్ల, సాయి దొండపాటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధితులకు కుటుంబంగా నాట్స్ ఆర్థికంగా హార్దికంగా సహాయం చేసి ఇప్పటి వరకు more than $500,000 we donated for these causes, for individual causes. We are celebrating in the Anaheim Convention Center, which is almost 300,000 square feet. It's a big convention center. We are dedicated almost 50,000 square feet to the exhibits. About 500 important dignitaries from the different parts of the America, they're coming, and India will be participating. And almost 10,000 people are attending for this function. We're on the April 18th. Now we are conducting the T10 cricket tournament for all over America, and winners will be awarded on the main stage on the July 4th. The Sambralu will always be having a drawing competition for kids all parts of the America. Several meetings related to women empowerment, spiritual programs with the discourses from the enlightened speakers will be conducted.
అత్యంత అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంబరాలను అందుకునేటువంటి సంబరాల్ని మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలని hundreds of volunteers are working dedicated for this program. The whole team is blessed with the spiritual guru Sri Ganapati Satyananda Swamiji and Supreme Court Justice Sri Jasti Chalameswara Garu, Union Minister Sri Venkaya Naidu Garu, AP Legislative Assembly Speaker Sri Kodal Siprasad Rao Garu, Telangana Legislative Affairs and Mines Minister Sri Harish Rao Garu, Andhra Pradesh Endowment Minister Sri Manikyal Rao Garu, and AP Health Minister Sri Kamineni Srinivas Rao Garu, former Union Minister Srimati Daggupati Purandareswara Garu, a chairman of Kuchipudi Natyaramam Kuchipatla Anand Garu, and from the Telugu industry, the list of personalities, so people are attending are Sri Nandamuri Balakrishna Garu, and Ma President Rajendra Prasad Garu, K. Raghavendra Rao Garu, hero Sri Gopi Chand, Kajal Agarwal, Nani, all the film industry star people are attending. ముఖ్యంగా వారు ఎంతో బిజీ స్కెడ్యూల్లోంచి టైం చేసుకొని ఇక్కడ నాట్స్ కాన్ఫరెన్స్కి వచ్చే ఆహ్వానితుల్లో మరి మన తనికెళ్ళ భరణి గారు, భాస్కర్ భట్ల గారు, సిరాశ్రీ గారు, రవి ప్రకాష్ గారు, అనూప్ రూబెన్స్ గారు, వందే మాత్రం గారు, ఇంకా ఎందరో వాళ్ళందరూ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గంగాధర్ గారు నాట్స్ చేసే కార్యక్రమాల గురించి మీరందరూ ఇప్పటివరకు విన్నారు. గంగాధర్ గారు కాన్ఫరెన్స్ గురించి అన్నీ చెప్పారు. 2 విషయాలు క్లుప్తంగా చెప్పాలంటే, నాట్స్ అనే సంస్థ వచ్చిన తర్వాత ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలన్నీ వారి యొక్క ప్రణాళికను, వారి యొక్క మార్గాన్ని మార్చుకొని నాట్స్ పదంలో పయనించడం మొదలుపెట్టినాయి అన్నమాట. ఎందుకంటే ఇది సేవా దృక్పథంతో మొదలైన సంస్థ. అంతకుముందు చాలా సంస్థలు లిటరరీ కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్లో చాలా చేస్తూ ఉన్నారు. తెలుగు వారు 8 నుంచి 10 లక్షల మంది పాపులేషన్ అమెరికాలో ఉన్నప్పుడు వారికి అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టడానికి, వారు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి వాలంటీర్ బేస్ నెట్వర్క్ని ప్రతి ఊళ్ళోనూ క్రియేట్ చేసి, ఇప్పుడు నాట్ సంస్థ అంటే మనం పిలిస్తే ఒక 30,000 మంది వాలంటీర్స్ ఉన్నారు ఎక్కడైనా ఉండి అమెరికా మొత్తంలో. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఏ ఆపదలో ఎవరు ఉన్నా కానీ వెళ్ళి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ నాట్స్. అది చూసిన తర్వాత మిగిలిన సంస్థలన్నీ కూడా అదే బాటలో ప్రయాణించి మనం చేయదలుచుకున్న దాన్ని మరింతగా 4-5 సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి నాట్స్ ఫౌండర్స్ అందరికీ కానీ నాట్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా గర్వకారణంగా ఉంది ఈరోజున. అదేవిధంగా ఈ సంబరాలు అనేవి చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఒక వినూత్న ఒరవడితో మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ నుంచి వేరే తెలుగు వారు ఎక్కడున్నా వారి కళలను గుర్తించి, వారి టాలెంట్ని గుర్తించి తీసుకువెళ్ళటం, అక్కడ ప్రదర్శనలు ఇప్పించడం అనేది మనం చేస్తున్నాం, అన్ని సంఘాలు చేస్తుంది. లోకల్గా ఇప్పుడు డాలస్లో చేయొచ్చు ప్రోగ్రామ్, న్యూజెర్సీలో చేయొచ్చు, ఒర్లాండోలో చేసాం, అదేవిధంగా లాస్ ఏంజల్స్లో చేస్తున్నాం. 800 నుంచి 1000 మంది అక్కడ ఉన్న తెలుగు కళాకారుల్ని గుర్తించి వారిని తయారు చేసి ఇక్కడి నుంచి డ్యాన్స్ టీచర్లను తీసుకొని వెళ్ళి కానివ్వండి, పాటలు నేర్పించే వాళ్ళని తీసుకెళ్ళి కానివ్వండి, వాళ్ళందరి చేత ఆ 3 రోజుల ప్రోగ్రామ్స్ చేయించడం అనేది నాట్స్ తీసుకొచ్చిన కొత్త వరవడి. అది కూడా మిగిలిన సంఘాలు మనకి ఫాలో అవుతూ ఉన్నాయి. కాబట్టి మనం మంచి పని చేస్తున్నాం అనే దానికి నిదర్శనం వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేసామా లేదా, వాళ్ళు మనం ఫాలో అవుతున్నారా లేదా, అదంతా చూసి చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దలందరి దగ్గర సందేశం తీసుకుందాం. మీరందరూ కూడా నాట్స్ సభలను జయప్రదం చేయడానికి మీ మీడియా సహకారం ఎంతో అవసరం. అదేవిధంగా ముఖ్యంగా మనకి స్పాన్సర్స్ చాలా అవసరం. ఎవరైనా ఎగ్జిబిట్ చేయదలుచుకున్నా కానీ 50,000 పైచిలకు చదరపు అడుగుల్లో మనకి ఎగ్జిబిట్ హాల్ తయారు చేయబడి ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి మన రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, వేరే బట్టలు అమ్మేవాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎగ్జిబిట్ చేయదలుచుకున్నా, అక్కడ వారి వస్తువులు అమ్మదలుచుకున్నా వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాట్స్ సంబరాలులో నేను ఈసారి లైక్ నా మ్యూజిక్ షోస్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాట్స్కి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ నాట్స్.
మై సిన్సియర్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ షోస్ చాలా పెద్దగా, చాలా గ్రాండ్గా, సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఇంకా రవి సార్ చెప్పినట్టు ఇంకా చాలా స్పాన్సర్స్ అవసరం. ఎవరైతే అందరూ లైక్ ఓపెన్గా ముందుకు రావాలని కోరుకుంటూ, ఈ నాట్స్ సంబరాలు చాలా గ్రాండ్గా, సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో రవి గారు ఇప్పుడు చెప్పింది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే కల్చరల్ ఇలా కాకుండా సేవా దృక్పథంని కూడా అలవర్చుకొని చేస్తున్న నాట్స్కి ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మనం సక్సెస్ అవుతున్నామని, మనం వెళ్తున్న బాట కరెక్ట్ అయినది అని తెలియడానికి ఏంటంటే మిగతా వాళ్ళు మనల్ని అనుసరించడం అని కూడా చెప్పారు. నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్కి డెఫినెట్గా అందరి మద్దతు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీశ్రీ గారు కవిత రాశారు, కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని, తల్లి మాటలు చెవిని పెట్టక వెళ్ళిన బాటసారికి ఎంత కష్టం అని, పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది అని. అలాగా ఇక్కడి నుంచి కూడా వెళ్ళి చాలా దూర భారాలతో వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళొక భరోసా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే మాట సాయం ఉండదు, అక్కడ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక వేరే స్టేట్ వెళ్తేనే కష్టం, అలాంటిది వేరే దేశం వెళ్ళి వాళ్ళు పడే ఇబ్బందులను గుర్తించి వాళ్ళకి ఏమైనా ఆసరా అందించడం అనేది నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు, నాట్స్ సంబరాలకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాట్స్కి. సో ఈ భరణి గారు ఇలాంటి సాహితీ వ్యక్తులందరూ, ఈ కవులందరూ వీళ్ళందరితో పాటు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాట్స్కి మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా. ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా. జనచైతన్య గీతాలతో తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు మా వంతుగా పాటతో చైతన్యం రగిలిస్తున్నటువంటి మమ్మల్ని, నన్నే కానీ మా తిరుపతినే కానీ, ప్రపంచంలోనే అగ్రగామిగా విలసిల్లుతున్నటువంటి అమెరికాలో పాట పాడడానికి మమ్మల్ని పిలిచింది నాట్స్. నిజంగా నాట్స్కి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నాట్స్ అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని మనం అనుకుంటాం, కానీ నాట్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాట్స్ అంటే నేను అంటే తెలుగు సంఘం అనే విధంగా తెలుగు నేలకున్నటువంటి గొప్పతనాన్ని, ముఖ్యంగా తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతిని ప్రపంచ నలుదిశలా చాటాలనేటువంటి వాళ్ళ తపన ఇవాళ మా ఇద్దరిని పిలిస్తే దాంట్లో కనబడుతుంది. సభకు నమస్కారం. నాట్స్ మొదటి సంవత్సరం నేను ఆ సభలో పాల్గొన్నాను. అంచేత నాట్స్ నాకు కొత్తదేం కాదు. 4 ఏళ్ల క్రితం వేసిన నాట్స్, ఆ నాట్లు ఇవాళ సాంస్కృతిక సేవా పంటల్ని పండిస్తున్నాయి. అవి మనం స్వయంగా చూసాం. నిజమే, ఇప్పటిదాకా మేము ఎప్పుడు విదేశాలు వెళ్ళినా సాంస్కృతిక వ్యవహారాలు ఎక్కువ ఉండేవి, అంటే కవిత్వం, నాటకం, పాట. కానీ అనూహ్యంగా ఈ సేవా దృక్పథం ఎప్పుడైతే మొదలైందో దానికి ద పర్పస్ ఈజ్ సర్వ్డ్. ఎందుకంటే మనిషి బాగున్నప్పుడు తర్వాత ఎంటర్టైన్మెంట్, మనిషే బాగాలేనప్పుడు ఎంటర్టైన్మెంట్కి అర్థం లేదు. ముందు కడుపు నింపి
ఆ తర్వాత మతాన్ని బోధించు అంటాడు వివేకానందుడు. నిన్ను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటి కాపేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో మనకి మిగిలిన ఒకే ఒక పద్యం. నిన్ను గనక సేవిస్తే సమస్తము అలవోకగా అమరుతాయి అని దాని అర్థం. కాకపోతే అంత అద్భుతమైన కావ్యం మొత్తం లుప్తమైపోయి ఒకే ఒక్క పాట మిగిలింది మనకి, దురదృష్టవశాత్తు ఈ పద్యం. ఇది ఎందుకన్నానంటే భాషే రమ్యం అనేది వీళ్ళ ప్రథమార్థ స్లోగన్. అంచేత వీళ్ళకి భాష, ఇవాళ భాష కాపాడుకోవాలి, సంస్కృతి కాపాడుకోవాలి, తద్వారా సేవ, ఈ రెండు విభాగాలు. కాబట్టి సాంస్కృతిక విభాగంలో కవిత్వం, నాటకం, పాట ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఇవాళ ఆంధ్రదేశం, ఇక్కడ తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో ఇవాళ మేము పడుతున్న అంటే చేస్తున్న సేవ కన్నా కూడా ఇవాళ సంస్కృతి మేము అమెరికా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ పండగలు బాగా జరుగుతాయి, సంస్కృతి బాగా కాపాడుకుంటున్నారు. సరిగ్గా శాన్ ఫ్రాన్సిస్కోలో 10 ఏళ్ల క్రితం నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆలు నేర్చుకుంటున్న పిల్లలు మెల్లిగా తెలుగు మీద అభిమానంతో, భాషతో ఇవాళ 10 ఏళ్ల పిల్లలు పద్యాలు రాయడం నేను స్వయంగా చూశాను అక్కడ. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆశ్చర్యం వేసింది నాకు. అంచేత అంటే బహుశా దూరమైనప్పుడు ఆ అనుబంధం దగ్గర అవుతుందో. ఎందుకంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్ప తపసఫలం అని, తెలుగులో మాట్లాడడం, తెలుగువాడిగా పుట్టడం మామూలుగా చేస్తే తపస్సు వల్ల వచ్చే వరం కాదు అన్నవాడు తమిళుడు అప్పయ్య దీక్షితులు. అంచేత మన భాష చాలా గొప్పది. పద్యం ప్రపంచ సాహిత్యంలో, ప్రపంచం లిటరేచర్లో ఎక్కడ లేనిది మనకున్నది పద్యం. అది మన సొమ్ము, మన సొత్తు. పాండవోద్యోగ విజయాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పండిత పామరులు, ఆఖరికి గొడ్లు కాచుకునేవాడు అదిగో ద్వారక ఆలమందలవిగో అంటూ పాడుతున్నాడంటే ఆ సాహిత్యం వాళ్ళని ఎంత ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా ఈ నాట్స్ వాళ్ళు ప్రథమార్థం భాషకు కూడా అపారమైన గౌరవాన్ని కాపాడుకునే అవకాశాన్ని వాళ్ళు ఇస్తూ రెండు సేవా మార్గం కూడా ఎంచుకున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళని ఎట్ దిస్ బడ్డింగ్ కళాకారులు, ఇప్పుడు ఆ స్వర్ణక్క కానీ నా తిరుపతి ఆరంభంలో సాహితీ పరిమళాలు చిందిస్తున్న వీళ్ళ ఇంకా పచ్చిగా ఉన్నారు వాళ్ళు. అంచేత వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఈ విదేశీకి వెళ్ళి అక్కడ అనుభవించి ఆ చుట్టుపక్కల చూసిన తర్వాత ఆ అనుభవం సారం పండాక వాళ్ళు అక్కడి నుంచి మరింత సాహిత్యం మరింత సుసంపన్నం అవుతుంది వాళ్ళ వల్ల అని నేను గట్టిగా నమ్ముతూ, ఈ 4 ఏళ్లలో వీళ్ళు సాధించిన ప్రగతి చాలా హై స్పీడ్, చాలా జెట్ స్పీడ్లో పెడుతుంది. చాలా సంతోషం. ముందు బేసిక్గా 800 నుంచి 1000 మంది వాలంటీర్స్ అక్కడ మేము ఏ క్షణమైనా ఏం కావాలన్నా మేము రెడీగా ఉన్నాం అని దేశం కాని దేశంలో తెలుగు వాళ్ళ కోసం ఉండడం అంతకన్నా పూర్వజన్మ సుకృతం ఏముంది తెలుగువాడికి. ఈ నాట్స్ సంస్థ కూడా ఎంతో కృషి చేస్తున్న ఈ తరుణంలో, మహాసభలు జరుగుతున్న ఈ తరుణంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక గీతాన్ని మీకు పాడి వినిపిస్తాం. తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, వేల మైళ్ళు దాటి వచ్చినట్టి వాళ్ళమయ్యా, వేల మైళ్ళు దాటి వచ్చినట్టి వాళ్ళమయ్యా, అమెరికన్లు అందరూ మెచ్చినట్టి వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా. గుంటూరైనా గుడివాడైనా చిత్తూరు నెల్లూరు ఏ జిల్లైనా